నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 12వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషములకు. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం తెల్లవారి 4 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 53 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 28 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 29 నిమిషముల నుంచి తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. మార్చి నెల 12వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి. చంద్రుడు కర్కాటకంలో ప్రవేశించడం వల్ల భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి. అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫలితాలు కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి, శారీరక పరంగా అలసట కలిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారాలు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడమే. గోధుమలను దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా మీరు బలంగా ఉంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలించే ప్రయత్నం జరుగుతుంది. ఫలితాలు వ్యాపార లాభాలు, కుటుంబంలో ఆనందము, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. తద్వారా యోచన చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీదేవి పూజ చేసుకోండి. తెల్లని వస్త్రధారణ ఈరోజు తప్పనిసరిగా పనికైనా తెల్లని వస్త్రధారణ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చంద్రుడు బలంగా ఉండడంతో భావోద్వేగాలపైన నియంత్రణ తప్పే అవకాశం ఉంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫలితాలు ఉద్యోగ విద్య రంగాల్లో ఉన్న వారికి ప్రగతి కనపడుతుంది. డెవలప్మెంట్ ఉంటుంది. దీంతో పాటు శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేసే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి కూడా మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఏదైనా విష్ణు మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీనితో పాటు ఏదైనా చిరుధాన్యాలను కానీ ధాన్యాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజు మీకు చాలా ప్రశాంతంగా ఉండబోతోంది. ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి. మనసు ఉల్లాసంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఫలితాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా పురోగతి కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో కానీ ఆర్థిక లాభాలు కానీ కలిగే సూచన ఈ రోజు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన రెమెడీసు శివుని అభిషేకం చేయించుకోండి. శివాలయ దర్శనం చేయడంతో పాటు సుదర్శన హోమం చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయించుకోండి. స్తోమత లేని వాళ్ళు సుదర్శన మహామంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల త్వరగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితాలు కొత్త అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, ఆర్థిక లావాదేవీలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన రెమెడీసు సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకించి ప్రదక్షిణాలు చేసుకోవడము, దీపం వెలిగించడము, సూర్యుడికి సంబంధించినటువంటి ఇష్ట నివేదన తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ పని చేసినా ఈ రోజు తప్పనిసరిగా పాటించుకోండి. ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే ఫలితాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పెట్టుబడులకు ఇది చక్కని అవకాశము. ఆరోగ్యంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము గురువార నియమాలు పాటించండి. పసుపును గాని పసుపు కొమ్ములను గాని దానంగా ఇచ్చుకోండి. ఈ రోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి.
తులారాశి వారి యొక్క గ్రహస్థితి శని యొక్క ప్రభావం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశము, కష్టాలు ఎదురయ్యే అవకాశము, జాప్యం జరిగే అవకాశము కనపడుతోంది. స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. కోర్టు సమస్యల్లో జయం కలుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి కలుగుతుంది. మీరు చేపట్టిన పని కొద్దిగా ఆలస్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి పూజ చేయించుకోండి. శని దీపం వెలిగించుకోండి. నీలిరంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించి ఆ వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశికి గ్రహస్థితి మంగళుడు చాలా బలంగా ఉండడంతో ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా ఉంటుంది. సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా మీకు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకోండి. ఫలితాలు, వ్యాపారంలో లాభాలుంటాయి. పెట్టుబడులు తప్పనిసరిగా పెట్టుకోండి. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పొదుపు తక్కువగా చేస్తారు. పొదుపుని ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, కుజదోష నివారణకు పూజ చేయించుకోండి, హోమం చేయించుకోండి. దీంతో పాటు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాన్ని తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురు అనుకూలంగా ఉండడం వల్ల అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రాశిలో ఉండేవారు ఈ రోజు ఏ పని చేసినా, ప్రారంభించినా శుభంగాను, ఆర్థిక లాభంగాను ఉండబోతోంది కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. ఫలితాలు, ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేసుకుంటారు. మీకు చెప్పదగిన రెమెడీ, పసుపును దానంగా ఇవ్వండి. విష్ణు మంత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావంతో చిక్కులు, చిరాకులు ఎదుర్కోవలసిన అవసరం గోచరిస్తోంది. ఫలితాలు, ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి, శారీరకంగా కొంచెం బలహీనంగా కనపడే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు ఉపవాసం ఉండండి. శనీశ్వరుడికి బెల్లాన్ని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ కలిగే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఫలితాలు, వ్యాపారంలో అభివృద్ధి, అనవసరమైన వివాదాల్లో చిక్కుకుని కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడి పూజ చేసుకోండి. శివాలయంలో శివుడికి సంబంధించిన అభిషేకాలు, అర్చనలు చేయించుకోవడంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి రక్షణ కవచ స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు బలంగా ఉండడంతో శుభ ఫలితాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాలు, విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో పురోగతి, శుభవార్తలు వినడము, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము, పసుపు రంగు వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి. పసుపును కానీ, పసుపు కొమ్ములను కానీ దానంగా ఇచ్చుకోండి. దీంతో పాటు గురువార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. ధర్మ కర్మలతో ఈ రోజును శుభంగా ప్రతి ఒక్కరూ గడపాలని కోరుకుంటూ నమస్తే.